సత్యంని చంపేసి అసలు ఎవ్వరికీ నచ్చని ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఈ డైరెక్టర్ గారు దేవాతో. అయితే చందుకి ఒక విషాన్ని నింపేలాగా అయితే తన మాటలతో బాలరాజు మీద కోపం, పగ పెంచేలాగా చేస్తాడనమాట. బాలరాజు ఒక లాయర్ ద్వారా ఒక గంట పర్మిషన్ పెట్టుకొని సత్యం అంత్యక్రియల దగ్గరికైతే వస్తాడు. సత్యం కాళ్ళకి దండం పెట్టుకొని, "నీ చివరి కోరిక నేను ఖచ్చితంగా తీరుస్తాను సత్యం" అనైతే చెప్తూ బాధపడుతూ ఉంటే చందు తిడతాడు. ఇలాంటి పని ఎందుకు చేశావు మావయ్య? ఇంత కిరాతకంగా మా నాన్నని ఎందుకు చంపావు?" అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. బాలరాజు నేను చంపలేదు అని చెప్పినా కూడా వినిపించుకునే స్టేజ్‌లో ఎవ్వరు ఉండరనమాట. ఎందుకంటే సాక్ష్యం అంత బలంగా దేవా సృష్టించేశాడు బాలరాజుకి వ్యతిరేకంగా. అయితే చిన్ని ఏదో ఒక మూల తనకి ఒక నమ్మకం, మా నాన్న ఇలాంటి పని చేసుండడు అని. కానీ కావేరి మాత్రం నమ్మాల్సిన పరిస్థితి అనమాట. కానీ ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ దేవా వచ్చి, "ఆగు బాలరాజు, ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వే చంపేసి మరలా ఏమీ తెలియనట్టు వచ్చి దండం పెట్టుకుంటున్నావా" అన్నట్టు. ఇక అక్కడున్న పోలీస్ వాళ్ళందరిని పంపించేసి, "నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలి ప్రైవేట్‌గా" అని చెప్పని ఇక అసలు విషయం చెప్తాడనమాట. బాలరాజుకి ఆల్మోస్ట్ తెలుసు ఈ దేవా గురించి, ఈ దేవానే చంపేసుంటాడు అని. కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలియాల్సిన పరిస్థితి అనమాట. తర్వాత అంతా చెప్తాడు. "సత్యాన్ని చంపేశాను. ఆ నెక్స్ట్ చిన్ని, ఆ కావేరీలు నాకు శత్రుశేషులు లేకుండా అయిపోతుంది" అనేది అంటూ ఉంటే బాలరాజుకి విపరీతంగా కోపం వస్తుంది. బాలరాజు తలుచుకుంటే దేవా కన్నా పవర్ఫుల్ వ్యక్తి. కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎటు చేయని తప్పుకి శిక్ష పడుతుంది కాబట్టి శిక్షలో శిక్ష అన్నట్టుగా ఈ దేవాన్ని కూడా లేపేస్తే పీడ పోతుంది. కావేరి, చిన్నీలు ప్రశాంతంగా భయం లేకుండా ఎప్పుడు ఏం చేస్తాడు ఈ దేవ, ఈ నాగవల్లి అనే భయం లేకుండా ప్రశాంతంగా ఉంటారని అయినా అనుకోని ఎటు జైలుకెళ్ళారు కాబట్టి దేవాన్ని కూడా ఒకేసారి చంపుకొని వెళ్ళిపోతే బాగుంటుందేమో అని ఒక ఫీలింగ్. మరి కథ ఇంకెలా ఉండబోతుంది? ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? ఏసీపీ విజయ్ ఏమైనా రంగంలో దిగుతాడా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.